దీన్ని స్లోగా కుక్ చేసుకొని మరి లాస్ట్లో కేవలం బాదాం పాలల్లో రొయ్యలు వేయం, దీంట్లో కొబ్బరి పాలు కూడా వేయాలి. కానీ కొబ్బరి పాలు కొంచెం రొయ్యలు వేసి లైట్గా కుక్ అవుతున్నప్పుడు వేసుకుందాం. ఇప్పుడు ఈ బాదాం పాలని ఒక 15 నిమిషాలన్నా స్లోగా కుక్ చేసుకొని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకొని తర్వాత ఇందులో రొయ్యలు వేసి ఎట్లా చేయాలో చూపిస్తాను. కావాలంటే మీరు టమాటాలు కూడా లాస్ట్లో కొన్ని ముక్కలు వేసుకుంటే చూడడానికి రంగు చక్కగా మంచిగా వస్తుంది. ఈ పాలన్నీ చక్కగా కుక్ అయ్యాయి, కొంచెం దగ్గరికి కూడా అయింది. దీంట్లో మనం కొంచెం అంతా ఉప్పు వేసేసుకుందాం. దీన్ని కొంచెం సేపు ఆ మంచి సువాసన ఆహా రెడీ. కేవలం ఒట్టి పాలతోటి కాదు, బాదాన్ని కూడా పాలలాగా చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి రెడీగా ఉంది. మరి దీంట్లో టమాటాలని కూడా కొంచెం గట్టి టమాటాలు తీసుకొని దాన్ని సగానికి కట్ చేసి ఈ సైజు ఉంటే ఒక 4-5 ముక్కలుగా కట్ చేసి లాస్ట్లో వేసుకుందాం. ఈ టమాటాలు వేసిన తర్వాత స్టవ్ కట్టేయాలి, అప్పుడే బాగుంటుంది. ఇందులో మనం రొయ్యలు చక్కగా కడిగేసుకొని రొయ్యల్ని ఇందులో వేసేసుకుందాం. పాలల్లో ఈ రొయ్యల్ని కుక్ చేసుకుందాం. సో మరి మంటను కూడా కొంచెం పెంచి దీన్ని 2-3 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొబ్బరి పాలు వేసుకుందాం. ఎప్పుడు మసాలాలనే కాకుండా ఇలా లైట్గా కూడా మనం చేసుకోవచ్చు. రొయ్యలు ఒక 2 నిమిషాలు అవ్వగానే దీంట్లో కొబ్బరి పాలు వేసేసి ఫినిష్ చేసుకుందాం. అయితే కొబ్బరి పాలు వేసిన తర్వాత మరొక్కసారి దీన్ని మరగనీయకూడదు, కొంచెం సేపు బాయిల్ అవ్వగానే దీన్ని కట్టేసుకోవాలి. కానీ ఇక్కడ టమాటాలు ఉన్నాయి, మీరు టమాటాలు వేసుకోవచ్చు. అలాగే కోడిగుడ్డుని కూడా మనం వేసుకోవచ్చు. కోడిగుడ్డుని కొట్టేసి దీన్ని స్టవ్ కట్టేసి దాంట్లో వేసేసి తర్వాత దాన్ని వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇలా మరుగుతున్న దాంట్లో కాకుండా దీన్ని వెరైటీగా మనం ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. సైడ్లలో కూడా కొంచెం అంటుకుంది, దీన్ని కూడా కొంచెం క్లీన్ చేసుకొని ఇప్పుడు ఒక్కసారి దీన్ని బాయిల్కి రాగానే దీన్ని ఎలా చేయాలో చూద్దాం. కోడిగుడ్డుని తీసుకొని కోడిగుడ్డుని కూడా పగలకొట్టి దీన్ని చక్కగా బీట్ చేసేసి ఇందులో వేసుకుంటే ఈ కర్రీ ఇమ్మీడియట్గా కొంచెం చిక్కబడుతుంది. కానీ ఎలా వేయాలి చూడండి, ఆమ్లెట్కి వేసి కొట్టినట్టుగా ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని ఇందులో వేసారనుకోండి మరి అది ఉడికిపోతుంది. అలా కాకుండా స్టవ్ కట్టేద్దాం. కట్టేసి దీని టెంపరేచర్ మరింత తక్కువ మనం ఈ టమాటాలు వేసి చూద్దాం. తగినంత ఉప్పు ఇంకా కొంచెం వేస్తే సరిపోతుంది. ఈ టమాటాలు వేసి ఇలా కలిపిన తరువాత కోడిగుడ్లని ఇందులో వేసుకోవాలి. వేసేసి దీన్ని స్లైట్గా ఇలా కలిపేసి ఇంకా దీన్ని వదిలేయాలి. ఇప్పుడు ఈ కూర కొంచెం చిక్కగా అవుతుంది, తినేటప్పుడు ఒక మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది మన కూరకి. దీన్ని మీరు బ్రెడ్లతోటి పరాటాలతోటి దేంతో తిన్నా మనకి చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, కోడిగుడ్డు విరిగినట్టు మీకు కనిపిస్తుందా? లేదు. అదే మళ్ళీ టమాటాలు చక్కగా కనిపిస్తున్నాయి, మన రొయ్యలు చక్కగా ఉన్నాయి. కొబ్బరి పాలు బాదాం పాలతో చేసుకున్న రొయ్యల కూర చాలా లైట్గా డెలికేట్గా ఉంటుంది, కానీ తింటుంటే దీంట్లో మజా వేరుగా ఉంటుంది. మన అద్భుతమైన రొయ్యల కూర రెడీ. ఆహా, ఆ బాదాము మంచి టేస్టు, మనం వేసుకున్న ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా ఈ పచ్చిమిరపకాయలతో పాటు సూపర్గా ఉంటుంది. ఇది మనం తింటా ఉంటే ఇంకా చాలా మంచి టేస్ట్. అయితే ఎప్పుడు రొయ్యలంటే ఘాటుగా కారంగా కాకుండా ఇలా కూడా మనం చేసుకొని అంతా రెడీగా ఉంది. సో బెండకాయలు ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. మన బెండకాయలు చూడండి చక్కగా బ్రౌన్ కలర్ వస్తున్నాయి. ఈ బెండకాయలకి కొంచెం ఎక్కువ కలర్ వచ్చినా పర్లేదు. వీటితో పాటు మనం బంగాళదుంప చిన్నగా ముక్కలు చేసుకున్నాం కదా, వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. కొంచెం బంగాళదుంప ఎక్కువగా ఉడికింది, దాన్ని కూడా వీటిని ఇలా ముక్కలుగా సపరేట్ చేసేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడు దీన్ని కూరలో వేసి ఇవ్వాలి. మరి ముందుగా బంగాళదుంప కూడా కొంచెం కలర్ రానియండి. ఇప్పుడు బెండకాయలు మీకు కావాల్సిన కలర్ వచ్చేసింది అనుకోండి, మీరు తీసేయాలంటే తీసేసుకోవచ్చు. తీసేసి ఇలా ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను. చూసారా, ఇంకా కొంచెం కలర్ వచ్చినా బెండకాయలతోటి ప్రాబ్లం లేదు, మంచి టేస్ట్ వస్తుంది. బెండకాయ బంగాళదుంపని మనం ఇలా రెడీ చేసుకుందాం. బంగాళదుంప కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఉప్పు అలాగే కొంచెం కారం, ఉప్పు కారం దీని మీద జల్లేసి పెట్టేసుకుందాం. మరి మనం కొబ్బరి, ఆవాలు, పచ్చిమిరపకాయలు మరి పెరుగు వేసి చక్కగా పేస్ట్ చేసి రెడీగా ఉంది. దీన్ని ఎలా కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.
మరి దీన్ని ఏంటి ఒట్టి చపాతీలకే కాదు అన్నంతో కూడా భలే టేస్టీగా ఉండడం కోసం మంచి తాలింపుకి అన్నీ రెడీ చేసేసుకున్నాను. తాలింపు వేసుకొని తినేద్దాం. మన బంగాళదుంప కూడా కరకరలాడుతూ ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన వెంటనే మనం కారపొడి, మన స్వస్తిక్ వాళ్ళ కారపొడి, కొంచెం కారపొడి వాడినా మనకి మంచి టేస్ట్, మన వంటలకి రుచి వచ్చేస్తుంది. మరి దీంట్లో అలాగే కొంచెం ఉప్పు ఇలా వేసేసి దీన్ని రెడీగా పెట్టేసుకుందాం. బెండకాయ, మన ఆలు రెడీగా ఉంది ఒక పక్కన. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఆవాలు, పెరుగు వేసి చేసుకున్న పేస్ట్ని కూడా రెడీగా ఉంది. పులుపు అన్నీ అలా కాకుండా కొన్నిసార్లు ఇలా కొబ్బరి ఆ చక్కటి ఈ లుక్లో కూడా మనం చేసుకోవచ్చు. దీంట్లో కావాలంటే మరింత పెరుగు వేసుకొని మనం చేసుకోవాలి. కానీ పెరుగుని వేసే ముందు చక్కగా చిదిమేద్దాం, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే దీంట్లో కూడా తగినంత ఉప్పు వేసుకొని రెడీ చేసేసుకుందాం. మంచిగా ఫ్రై అయిన ఈ బెండకాయ, బంగాళదుంప దీంట్లో ఇప్పుడే కలపద్దు. తాలింపు అన్నీ వేసి రెడీ పెట్టుకుందాం. తినే ముందు మాత్రమే కలిపేసి పెడితే తినేవాళ్ళు ఓహో దానికి ఒక మంచి స్పెషల్ టేస్ట్ వచ్చేస్తుంది. ఉప్పు వేసాం కదా అని కాదు, దాని టేస్ట్ కూడా పర్ఫెక్ట్. అంతా రెడీగా ఉంది. మరి తాలింపు వేసేసుకుందామా? మనం చేసుకున్న దానికి తాలింపు వేసుకుందాం. అయితే ఆల్రెడీ ఆవాలు వేసాం. పచ్చి ఆవాలు మనం తిన్నామనుకోండి కడుపుకి కొంచెం ఘాటుగా ఉంటుంది. అందుకని చెప్పేసి దీన్ని పెరుగుతో పాటు కొబ్బరితో పాటు కాంబినేషన్ చేసుకుంటే ఆ ఘాట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇది సలాడ్లలో వాటిల్లో కూడా ఇలా చేసుకునేటప్పుడు ఆవాల్ని కొంచెం వెనిగర్లో నానబెట్టేసి తర్వాత పేస్ట్ చేసి వేసుకుంటే ఆ ఘాట్ అనేది ఉండదంటారు. మరోసారి కొన్ని ఆవాలు ఇందులో చిటపట్లాడేదాకా మనం వేసుకొని ఇందులో ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర, కూరలో కొంచెం కరకరలాడుతూ ఉండడం కోసం కొంచెం అంత శనగపప్పు, కొంచెం మినపప్పు ఇవన్నీ వేసి స్లోగా మనం ఫ్రై చేసుకుందాం. చూడండి. అలాగే కరివేపాకు, ఇంగువ, కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు, కానీ ఈ మాత్రం కలర్ చాలు దీనికి. అలాగే కొంచెం అంత ఇంగువ వేసి ఈ పప్పులు కొంచెం అంత రంగు వచ్చేదాకా మనం చేసుకోవాలి. అప్పుడే మనకి చక్కగా కరకరలాడుతూ బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి. కరివేపాకు వేసేసుకుందాం. స్టవ్ కట్టేద్దాం. తాలింపు దాన్ని పెరుగు మన మిశ్రమంలో వేసేసుకుందాం. ఇది రెడీగా పెట్టేసుకొని మనకి ఎప్పుడైతే మన గెస్టులు వస్తారో అప్పుడు మన ఈ బంగాళదుంప, ఈ బెండకాయ అన్నీ వేసి కలిపేసుకుందాం. కలిపేసిన వెంటనే దీన్ని వడ్డించేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా? ఇప్పుడు బెండకాయ, అదే వేరే కూరగాయలు అయితే మాడితే కొంచెం చేదు వస్తుంది. ఇది మాత్రం ఆ చేదు కంటే మంచి టేస్ట్. ఆ బెండకాయ కాలి పచ్చి ఆవాల, కొబ్బరి ఒక మంచి టేస్ట్ ఇస్తుంది. మన డిష్ రెడీ. తర్వాత మరి కొంచెం ఈ తాలింపు ఉన్నది పైన చూడ్డానికి అందంగా వచ్చేలా చేసేసుకుందాం. ఇంకా రెడీ, వడ్డించేసుకుందాం. మరి మన అద్దిరిపోయే బెండకాయ, బంగాళదుంప రెడీ. అప్పటికప్పుడు వేసామనుకోండి ఈ బెండకాయ కరకరలాడుతూ, ఆ బంగాళదుంప కూడా కరకరలాడుతూ మంచి టేస్ట్ వచ్చేస్తుంది. సో చూడటమే కాదు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. ఇలా రకరకాల వంటలు, మన భారతదేశంలో ఉన్నన్ని రకాల వంటలు వేరే దేశంలో లేవని చెప్పచ్చు. అంతేకాకుండా భారతదేశీయులు భోజన ప్రియులని కూడా చెప్పచ్చు. ఎన్ని వెరైటీలు ఎన్ని. కానీ ఆ భోజన ప్రియులు మీ ఇంట్లో ఉన్నారా లేరా? ఉండాలి. అందుకనే మన వారేవా వంటలు చూడండి. రకరకాల వంటలు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. వారేవా అనిపించుకోండి. వా మనందరికీ ఇష్టమైన వంకాయతోటి, కానీ చేసేది మాత్రం చైనీస్ స్టైలా. మరి వాళ్ళు కూరగాయలు కోయడం కూడా వెరైటీగా కోస్తారు. వంకర టింకరగా వంకాయని తిప్పేసి చూడ్డానికి భలే అందంగా కనిపిస్తుంది. ఏదో పిండి వేసేసి అన్నీ ఫ్రై చేస్తారని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇది తినేటప్పుడు ఆ నువ్వులు కరకరలాడుతూ, ఆ నువ్వులు చక్కగా నోటికి తాకుతూ భలే టేస్ట్ ఇచ్చేస్తుంది.